వెల్కమ్ టు మందాస్ కిచెన్. ఈరోజు నేను మీకు అన్ని పప్పులు వేసి మిక్స్డ్ దాల్‌తో వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకటి. సెకండ్ ఇది ప్రోటీన్ రిచ్. ఇంకోటి 3 ఈవినింగ్ స్నాక్స్‌గా పిల్లలు తినొచ్చు, పెద్దలు తినొచ్చు. ఇది హెల్తీ అనమాట. సో, అది ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీ అండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. పదండి మా కిచెన్‌లోకి. నేను మిక్స్డ్ దాల్ అని చెప్పాను గదా! దీంట్లో నేను అన్ని రకాల పప్పులు వేశాను. మన కందిపప్పు తప్ప. పెసరపప్పు వేశాను, శనగపప్పు వేశాను. ఇదేంటో ఇంట్లో నాకు ఉండింది దాల్ అనమాట. బొబ్బర్లు లాంటివి. అది వేశాను. సో, అన్ని రకాల దాల్లు మీరు వేసుకోవచ్చు. ఎంత ఎంత ప్రపోర్షన్ అనేది ఏది లేదు. నేను అన్నీ ఒక్కొక్క కప్పు వేసేసాను. మీరు అలా వేసుకొని ఓ 4 అవర్స్ నానబెట్టుకోవాలనమాట. నానబెట్టేసి ఆ నీళ్ళను వడగట్టుకోవాలి మిక్సీ పట్టే ముందు. దాంట్లోకి మనకు సన్నగా తరుముకున్న కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీరు, జీలకర్ర, ఉల్లాకు, ఎల్లిపాయలు, ఉప్పు ఇంతే. ఇవి ఉంటే చాలు. ఇంకా మనము చేసేసుకోవచ్చనమాట. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే చెప్తాను. ఫస్ట్ మనం మిక్సీలో పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, ఉప్పు వేసి దంచుకుందాం కచ్చపక్కగా. ఎందుకంటే పప్పు వేసామనుకోండి, పప్పు మనకు మెత్తగా పేస్ట్ అవ్వకూడదు. కచ్చపక్కగా ఉండాలి. అది ఎలా ఉండాలో కూడా నేను మీకు చూపిస్తాను. కొంచెము అల్లం పీస్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం వీటిని కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాం మెత్తగా. చూసారు కదా, ఇది కచ్చపక్క దంచాను. అది ఇంకా బ్లేడ్కి అందట్లేదు. అయితే కొంచెం పప్పు వేసి రుబ్బుతా. ఫస్ట్ ఆయన మనం మెత్తగా రుబ్బుకోవాలి. ఎందుకంటే మనం వేసిన పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు ఇవన్నీ మెత్తగా అవ్వాలి కదా! అందుకే నేను కొంచెం మెత్తగా నూరా. ఇప్పుడు ఇంకా రుబ్బే మిగతా పప్పు అంతా కూడా మనం కచ్చపక్కగా రుబ్బుకుందాం. ఈ విధంగా నేను కచ్చపక్కగా మిక్సీ పట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళా మనకు మరీ కచ్చపక్కగా కూడా చేస్తే మనకు వడలు వేయడానికి రాదు. సో, చేసుకున్నాం కదా! ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లాకు ఇవన్నీ దీంట్లో వేసుకొని మళ్ళా ఉప్పు తగినంత ఉందా లేదో చూసుకోవాలి. అంటే అది టేస్ట్‌కి తగ్గట్టుగా మాత్రమే ఉండాలి మనం ఉప్పు. ఇప్పుడు అన్నీ వేసాను కదా! ఇందాక మీకు నేను కట్ చేసుకునేవన్నీ. దాంట్లో కొంచెం మనం జీలకర్ర కూడా వేసుకుందాం. నాకు ఒక చేత్తో ఉంది. ఇంకో చేత్తో రావట్లేదు. కొంచెం జీలకర్ర వేస్తాను. ఓ టీ స్పూన్ అంతా. సో, ఇప్పుడు ఇవన్నీ నేను మంచిగా మిక్స్ చేస్తాననమాట. చూసారు కదా! ఈ విధంగా నేను అన్నీ మిక్స్ చేసేసాను. మనం కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉల్లాకు, జీలకర్ర, తగినంత ఉప్పు అన్నీ ఏసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. అన్నిటికి అందేటట్టుగా. సో, ఇప్పుడు నేను కడాయిలో నూనె పోసుకొని వడలు వేస్తాను. అది కూడా ఎలా వేస్తానో చూపిస్తాను. ఇప్పుడు మనము ఇట్లా ఉంది గదా! దాంట్లో నుంచి చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలనమాట. తీసేసుకొని ఇట్లా ఒక ప్లాస్టిక్ పేపర్ పైన ఇట్లా మన జిప్‌లాక్ బ్యాగో ఏదైనా ఉంటది గదా! దానిపైన ఇట్లా చేసి ఒక చిన్న హోల్ చేసుకుంటే మంచిగుంటది. దాని తర్వాత మనం పక్కన చూయించట్టు ఆ నూనె వేడైన తర్వాత దాంట్లో వేసుకొని తీయడమే. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో. సో, దాన్ని తీసి మనం దాంట్లో నూనెలో వేసుకోవాలి. నేను చిన్న చిన్నవి వేస్తున్నా. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దాన్ని నూనెలో నుంచి మనం తీసి పక్కన పెట్టుకుందాం. నేను ఏమేమి పప్పులు వేసానో చూపిద్దాం అనిపించింది నాకు. ఎందుకంటే ఆ నీళ్ళలో నానబెట్టిన తర్వాత మీకు ఏర్పడేది కదా! పెసరపప్పు, శనగపప్పు, ఇదేంటి మసూర్ హోల్ అనమాట. ఎర్రపప్పు ఉంటది కదా! అది హోలు. ఇంకొకటి వేసాను, అదే బొబ్బర్లని చూపించాను కదా! నల్లవి. అది అయిపోయినాయనమాట. ఉన్న దగ్గరికి వేసేసాను. సో, ఈ 4 రకాలవి నేను వేసాను దాంట్లో. చూసారు కదా! ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వేయించుకోవాలనమాట నూనెలో. ఇంకా ఇప్పుడు వీటిని మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో. మంచిగా లోపట ఉడకాలనమాట. అందుకే నేను మంట సిమ్‌లో పెట్టా. చాలా తక్కువ మంట ఫ్లేమ్ పైన పెట్టా. అదే మనం పెద్ద మంట పెట్టామనుకోండి లోపట ఉడకదు. సో, లోపట మనకు సరిగ్గా ఉడకాలంటే మనం కొంచెం తక్కువ మంట పైన వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నూనెలో నుంచి తీసేస్తాను నేను. పక్కకు పెట్టుకుందాం. తీసుకొని మళ్ళా వేసుకుంటాను. పక్కన చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో. చూడండి కరకరలాడే వడలు ఎంత బాగా తయారైపోయినాయో. ఇవి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మేము తిని చూసాము. దీన్ని మనం ఏదైనా పచ్చడి, నిలువ పచ్చళ్ళు ఉంటాయి కదా ఇంట్లో, ఆ పచ్చడితో అయినా చేసుకోవచ్చు. రోటి పచ్చడితోటైనా చేసుకొని తినొచ్చనమాట. ఎంత హెల్తీ గదా! అంటే మీరు అనుకోవచ్చు ఇది డీప్ ఫ్రైడ్ గదా అని. డీప్ ఫ్రైడ్ అయినా గానీ మనం ఇంట్లో మనకు తెలిసిన నూనెతో చేస్తున్నాం. కోల్డ్ ప్రెస్ ఆయిల్‌తో చేస్తున్నాము. దాంట్లో ఇంగ్రీడియెంట్స్ ఏమున్నాయో మనకు తెలుసు. సో, ఇలాంటివి మనం ఇంట్లో అప్పుడప్పుడు చేసుకొని తింటే తప్పేమీ లేదు. సో, మీరు గిల్టీ‌గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు.
సో ఇలాంటివి చేసుకొని ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, మీరు పెట్టండి, హాయిగా తినండి. అంటే ప్రతిరోజు కాదు, అప్పుడప్పుడు తినండి, చాలా బాగుంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. చూడండి ఈ వడలు ఎంత బాగా కనబడుతున్నాయో. చాలా హెల్తీ ఇవి. ఎందుకంటే మనకు తెలుసు కదా అన్ని పప్పులలో ప్రోటీన్ ఉంటుందని. సో పప్పులలో ప్రోటీన్ ఉంది, కార్బ్స్ ఉన్నాయి. ప్లస్ అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే మనం ఇంట్లో కోల్డ్ ప్రెస్ ఆయిల్‌తో చేసుకోవచ్చు. మనకు తెలిసిన నూనె అంటే రిఫైన్డ్ ఆయిల్ కాకుండా మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి మనకు అది హెల్తీ అని తెలుసు. మళ్ళీ దాంట్లో అన్నీ నేనేమేసాను, కొత్తిమీర వేసాను, కరివేపాకు వేసాను, ఉల్లిపాయలు వేసాను, ఉల్లాకు వేసాను, జీలకర్ర వేసాను డైజెషన్‌కి, ఇవన్నీ వేసాను. సో అంతా హెల్తీగానే ఉంది కదా! సో అప్పుడప్పుడు తింటే గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తింటాము. అందులో అవతల మీరు కొనుక్కొచ్చుకొని మీ పిల్లలకు పెట్టే బదులు ఇట్లా ఇంట్లో చేసి పెట్టండి. మీరు తినండి, మీ పిల్లలు తినండి కదా! ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము మీ ముందుకొస్తాం. అంటిల్ దెన్ ఫ్రమ్ మందాస్ కిచెన్, బాయ్.